దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభువు నామములో నా వందనములు తెలియజేస్తున్నాను. రండి, ఈరోజు దేవుని వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండం 42వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ శ్రద్ధగా ఆలకించండి. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడువాడను, మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయుడి. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులరా, మనము చదువుకున్న లేఖన భాగంలో యోసేపు తన అన్నలతో చెప్తున్న మాట, నేను ఎవరో తెలుసా, నేను దేవునికి భయపడువాడను అంటున్నాడు. ఎందుకంటే యోసేపు అన్నలు పగచేత, ఓర్వలేక, అసూయ చేత తనను కొట్టి అమ్మివేశారు. కానీ ఐగుప్తు దేశంలో రాజయిండన సంగతి, ఐగుప్తు దేశంలో ఒక ప్రధానిగా ఉండడం సంగతి వాళ్ళు గుర్తించలేకపోయారు. కరువు కాలములో ధాన్యము కొరకు తన అన్నలే యోసేపు దగ్గరికి వెళ్ళి సాగిలపడ్డారు. యోసేపుకు ముందే దేవుడు కల ద్వారా చూపించాడు. కానీ ఆ కళ చిన్న వయసులో ఉన్నప్పుడు యోసేపు చెప్తే వాళ్ళు నమ్మలేదు. కానీ దేవుడు ఆ కలను నెరవేర్చాడు. యోసేపు అన్నలే ధాన్యం కొరకు వెళ్ళి ఆ యొక్క యోసేపు దగ్గర సాగిలపడ్డారు. కానీ యోసేపుకు తెలుసు వీళ్ళు నా అన్నలని. కానీ తన అన్నలకు తెలియదు, గుర్తుపట్టలేదు. కానీ తన అన్నలతో యోసేపు చెప్తున్న మాట ఏంటంటే, నేను దేవునికి భయపడువాడను. ప్రియులారా, ఈ వాక్యాన్ని వింటున్నా ప్రతి ఒక్కరూ ఈ మాట గుర్తుపెట్టుకోండి. నీవు దేవునికి భయపడుతున్నావా? ప్రియులారా, యోసేపు దేవునికి భయపడేవాడు. ఆయనే చెప్తున్నాడు, నేను దేవునికి భయపడువాడను అని. ప్రియులారా, ఈనాడు దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి క్రైస్తవుడు దేవునికి భయపడి బ్రతకాలి. దేవునికి భయపడకపోతే మనం పాపం చేస్తాం. 4వ కీర్తన 4వ వచనంలో దావీదు అంటాడు, భయము నొంది పాపము చేయకుడి అంటాడు. ఈనాడు దేవుని బిడ్డలకు దేవుని భయము లేదు. అందుకనే అనేక విధాలుగా పాపం చేస్తున్నారు, దేవునికి విరోధంగా జీవిస్తూ ఉన్నారు. కానీ యోసేపు భక్తుడు అంటున్నాడు, నేను దేవునికి భయపడువాడను. తన అన్నలతో చెప్తున్నాడు, నేను మీ తమ్ముని అని చెప్పడం లేదు, కానీ నేను దేవునికి భయపడువాడను. ప్రియులారా, ఈ ఆదికాండంలో 39వ అధ్యాయంలో 9వ వచనంలో చూస్తే, యోసేపు పోతిఫర్ ఇంట పనివాడుగా ఉన్నాడు, కానీ నమ్మకంగా ఉన్నాడు. దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు, యోసేపును ఆశీర్వదించాడు. ప్రియులారా, కానీ తన ఏ ఇంట్లో అయితే యోసేపు నమ్మకంగా ఉన్నాడో ఆ ఇంటి యజమానురాలే ప్రియులారా పాపం చేయమని ఎంతగానో ప్రేరేపించింది. అతడు దేవునికి భయపడువాడు గనక, అక్కడ ఆదికాండం 29 వచనంలో అంటాడు, ఇంత గొప్ప దుష్కార్యం చేసి ఎలా నేను దేవునికి విరోధంగా పాపం కట్టుకుందునని అక్కడి నుంచి పారిపోతాడు. పాపానికి దూరంగా పారిపోతాడు యోసేపు. ప్రియులారా, ఆ ఇంట్లో నమ్మకంగా ఉన్నాడు, కానీ ఇంటి యజమానురాలే ప్రియులారా పాపం చేయడానికి ప్రేరేపించింది, బలవంతం చేసింది. కానీ ఎందుకు యోసేపు అక్కడి నుంచి పారిపోయాడంటే, పాపానికి దూరంగా. ఎవరికి భయపడి? దేవునికి భయపడి. పౌలు భక్తుడు కూడా అంటాడు ప్రియులారా, 1 కొరింథీ పత్రికలో 6వ అధ్యాయం 18వ వచనంలో అంటాడు, జారత్వమునకు దూరంగా పారిపోండి అంటాడు సంఘానికి. పాపానికి దూరంగా, జారత్వానికి, వ్యభిచారానికి, ప్రతి పాపానికి దూరంగా పారిపోండి. యోసేపు కూడా దేవునికి భయపడి పాపానికి దూరంగా పారిపోయాడు. తను పాపం చేయనందుకు నింద వేసింది తన ఇంటి యజమానురాలు.
చెరసాల్లో వేయబడ్డాడు. అయినా యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. చెరసాల నుంచి విడిపించాడు. ఐగుప్తు దేశానికి రాజుగా చేశాడు దేవుడు. ఆయన ఐగుప్తు దేశానికి రాజుగా ఉండి అంటున్నాడు, నేను దేవునికి భయపడువాడను అంటాడు. ఈ వాక్యాన్ని వింటున్నా నీవు దేవునికి భయపడుతున్నావా? దేవునికి నువ్వు భయపడితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ప్రియులారా, ఆనాడు యోసేపు దేవునికి భయపడ్డాడు. యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. యోసేపును గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు. ఈనాడు నీవు నేను మనమందరం దేవునికి భయపడి దేవుడు చెప్పినట్లుగా మనం వింటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ వాక్యాన్ని వింటున్న నీవు దేవునికి భయపడి బ్రతుకు. ఏ పాపములో పడిపోకుండా బ్రతుకు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. యోసేపుకు తోడుగా ఉన్న దేవుడు మనకు కూడా తోడుగా ఉంటాడు. కానీ యోసేపు దేవునికి భయపడినట్లుగా మనము కూడా దేవునికి భయపడదాం. దేవుని పట్ల భయం ఈ వాక్యాన్ని వింటున్న మనందరికీ దేవుడే కలిగించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా పరమ తండ్రి యేసయ్యా మీకు స్తోత్రాలు. ఆనాడు యోసేపు దేవునికి భయపడి బ్రతికాడు. ప్రభువానికి స్తోత్రాలు. ఆయనే అంటున్నాడు, నేను దేవునికి భయపడువాడనని. యేసయ్య ఈ వాక్యాన్ని వింటున్నా మేమందరము కూడా తండ్రి ఇదిగో మేము నీకు భయపడి బ్రతకడానికి మీరు కృప చూపండి. ఈనాడు ప్రతి క్రైస్తవుడు కూడా నాయన తండ్రి నీ భయంతో బ్రతకడానికి మీరు కృప చూపండి. ప్రభువా, ఇక్కడ ఎవరు నాయన ప్రభు పాపములో పడిపోకుండా ఉండడానికి తండ్రి మేము నీ భయము చేత నడవడానికి మీరు కృప చూపమని ప్రార్థిస్తున్నాం. మేము నీకు భయపడి బ్రతుకుతే నాయన మేము పరిశుద్ధంగా బ్రతుకుతామయ్యా. నీకు స్తోత్రాలు. యోసేపు ఏ విధంగా నీకు భయపడి బ్రతికాడు, ఏ విధంగా నీకు నమ్మకంగా బ్రతికాడు, మేము కూడా నీకు భయపడి నమ్మకంగా బ్రతకడానికి మీరు కృప చూపండి. ఈ వాక్యాన్ని వింటున్న వారిలో ప్రతి ఒక్కరిలో దేవుని భయాన్ని మీరు పుట్టించమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను గొప్పగా దీవించునుగాక.